పోతాడు ఓంటే ఒక పలక దాకా ఇరుక్కుపోతాడు. అడిగి ఇచ్చాడు పడే నాకు పుట్టడం తిట్టడం వాడి మీద ఎగిరి పడడం అట్ట ఓడి నువ్వు ఏం చేయాలంటే ఇంటికాడ గుమ్మ ఎద్దును పడేసుకోవాలి. పండగ తోలుకో రాకూడదు ఓడైనా కానీ అది. హలో గైస్, మనం అయితే మొన్ను వెంగనపల్లికి అయితే వచ్చేసాం. మొన్ను వెంగనపల్లి సాయి రెడ్డి బుల్స్ అయితే చూసేద్దాం ఒకసారి. అవైతే ఈ సంవత్సరంలో చాలా తక్కువ ఊర్లలో వేస్తారు, కానీ మామూలుగా కదా బీభత్సం సృష్టించే ఆ ఊర్లలో ప్రతి ఊర్లో ఏ ఊర్లో వేస్తే ఆ ఊర్లో అయితే ఇప్పుడు దాకా ఎక్కడ పట్టడం అలాంటిది ఎక్కడ జరగలేదు. నమస్తే మామా. ఏంది నీ దగ్గర ఎద్దులు ఉన్నాయంట, బాగా దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ఇస్తాయంట, ఎక్కడ జల్లికట్టుకు పోయినా నీ పేరు బాగా వినిపిస్తుంది, అందుకని చెప్పి ఒకసారి నీ ఎద్దులు రెండింటిని అయితే ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చా. ఈ రెండింటికి ఏ ఏ పేర్లు పెట్టావు? దానికొద్ద చిన్నప్పుడు రామన్ అని పెట్టాము, దీనికొద్ద రెబల్ పెట్టాము. ఏమి రెమన్ రింగ్స్ అని పెట్టడానికి కారణం, అలానే రెబల్ అని పెట్టడానికి కూడా కారణం? అది ఇప్పుడు అగ్రెసివ్ ఉంటుంది, పండుగలు అట్టుంది, ఇంటికి ఆడుతూ ఉంటుంది, తెలంగాణ పెట్టినాము. ఇది ఎట్టంటే ఓన్లీ ఫెస్టివల్ మాత్రమే పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, కరెంట్ కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది, ఉంటుంది అనమాట. ప్రభాస్ దగ్గర నా దగ్గర దాన్ని చూసి. ఓకే, ఈ రెండు ఎద్దుల్ని ఎప్పుడు కొన్నావు, ఎవరి దగ్గర కొన్నావు, ఎన్ని పళ్ళు ఉన్నప్పుడు కొన్నావు? నేను 2 నెలలు దోలు అన్నప్పుడు ఆ టైంలో పెట్టిన గంగుడిపల్లి చంద్రయ్య వాళ్ళలో పెట్టిన 2020 ఫిబ్రవరి 18 తేదీ మా ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను ఇంటికి వచ్చి? దగ్గర ఇప్పుడు 5 years రన్నింగ్. 5 సంవత్సరాలుగా అయితే మేపుతున్నావు నువ్వు చిన్న దోళ్ళు అప్పటి నుంచి. ఇప్పుడు దాకా ఎన్ని ఊర్లలో పలక కట్టుంటారు దీనికి? 4 బళ్ళు నుంచి పలక కట్టిన. 4 బళ్ళు నుంచి. ఇప్పుడు ఎన్ని బళ్ళుతో ఉన్నాయి? ఇప్పుడు 6 బళ్ళుతో. ఇప్పుడు 6 బళ్ళుతో అయితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దాకా ఎక్కడైనా పలకేయడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా? పలకేయడం అంటే అది చంద్రగిరిలో స్పీడ్ వచ్చి అయిపోయింది. ఇది మల్లైపల్లిలో క్యాచ్ చేసినాడు. క్యాచ్ కాదు, మామూలుగా మూదాలు పెట్టుకొని వెళ్ళిపోయినాడు. ఎట్ట పట్టినా పట్టేటట్టు నేను పలక ఇచ్చేయడం జరిగింది. ఓకే, మూదాలు పట్టుకొని ఆపడం, కానీ అది పద్ధతి కాదు, ఎట్లయితే పట్టినారని చెప్పి అయితే మీరైతే పలక పోయి చేయడం జరిగింది. ఓకే, ఈ రెండిట్లో నీకు నచ్చింది, ఈ 2 ఎద్దులు ఉన్నాయి, రోమన్ రింగ్స్ అలానే రెబల్ స్టార్, దీంట్లో నచ్చిన గుణం ఏంది నీకు 2 ఎద్దులలో? నచ్చిన గుణం ఏమంటే అది అంటే కాడ నన్ను మాత్రం నమ్ముతుంది. ఇప్పుడు జనంలో వెళ్ళిపోయినా కూడా నన్ను నమ్ముతుంది, నన్నే గుమ్మని వస్తుంది. అది రోమన్ రింగ్స్ అనేది కూడా ఇప్పుడు 4 సార్లు కుమ్మని వస్తే ఫస్ట్ స్టార్టింగ్ లో అప్పుడు కొట్టడం జరిగింది. కొట్టడం జరిగితే కూడా చెట్టుకి వదిలేపడలే నిన్ను. అప్పుడు కొట్టడం మానేనాను. అప్పటి నుంచి నమ్మేది మాత్రం నన్నే నమ్ముతుంది. ఇప్పుడు ఉన్న దారి పట్టుకుని బాగున్నాం కదని అది ముందర వెళ్ళే పర్ఫార్మెన్స్ అంతా ఉందన్నమాట. వెనక్కి నడుస్తుంది, మనం ముందు కదిలితేనే అది ముందు వెనకాల వస్తుంది అనమాట. అది కొంచెం ఆ నమ్మకం ఉంది. ఇది అట్ట కాదు, ఓపెన్ కొట్టు పండగలో కూడా పలక కట్టించుకుని నెమ్మది కొట్టింది, అది అలాగా ఉండేదంతా కాదు. ఈ రోమన్ రింగ్స్ రెబల్ స్టార్లలో ఏ ఎద్దు అంటే బాగా ఇష్టం, బాగా పర్ఫార్మెన్స్ చేసే ఎద్దు? నాకైతే కొంచెం బుద్ధి వాళ్ళలో అయితే కొంచెం అది కొంచెం నచ్చింది, కానీ పర్ఫార్మెన్స్ లో అయితే ఇది బాగుంటుంది. రెబల్ స్టార్ అనేది మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, కానీ 2 ఒకసారైనా వేయాలనేసి కాడిగా వేస్తే తెలిసింది అనమాట. అది ఇది ఇప్పుడు దాకా ఎక్కడ చిన్నప్పటి నుంచి ఎక్కడ వేయటం ట్రై చేయాలి. ఓకే, మీకు ఈ జల్లికట్లలో పలకగట్టు వదులుతారు, వదిలిన తర్వాత మీ ఎద్దు నమ్మకం అనేది మీకు ఉంటది. ఈ 2 ఎద్దులలో ఇప్పుడు చాలా ఊర్లలో వేసినారు మీరు, ఈ 2 ఎద్దులు వదిలిన తర్వాత అల్లి దాటేసాక మీరు పిలవంగానే ఆగడం గాని, లేకుంటే నిన్ను చూడంగానే ఎద్దు అయిపోయి నీ కాడికి రావడం గాని, దాని బుద్ధి ఎలా ఉంటది? ఇదే తాగదు, మనం ఎక్కడ ఆట దింపితే ఆడిపోతుంది. ఇదో తాగే పనుతుంది. అదైతే మనం కొమ్మరిగుంటలో ముందు 4 బతులు ఈ సంవత్సరం కదా, 2 సంవత్సరం అయితే అంటే మామూలుగా దారాలన్నీ వేసి వదిలేసాను. వాళ్ళు దారాలన్నీ తీసి వదిలేను. నాయన వాళ్ళంతా వెనక పోతున్నారు. బండ్లు 10 మంది చూసి అయిపోయింది, కానీ ఏమంటే పలక కళ్ళు పడిపోయింది. కళ్ళు కట్ట పడిపోయింది. నేను బండి దిగల మా ఆయన పట్టుకునే లోపల ఏం చేసి బైకంతో పడిపోయింది. వాళ్ళు మనం పోయి చూసి ఆవులు ఉన్నప్పుడు మేము అయిపోయి నాయనకి పట్టించేసి ఆడ పడేసి మా పండుగ తీసుకుని వాళ్ళు పట్టుకోవచ్చుకున్నాను. చూస్తే ఆగిపోతుంది, కానీ ఎక్కువ జనానికి నెత్తిని కూడా వచ్చింది 4 కోట్లు. ఓకే, దీని పర్ఫార్మెన్స్ అంతా చూసాక ఇప్పుడు 4 బళ్ళ కాడి నుంచి బాగా పోతున్నాయని చాలా మంది అయితే వచ్చి ఎద్దుల్ని అయితే అడగడం జరిగింది. మీరు ఇప్పుడు పండగకి వెళ్ళిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ చూసి అయితే చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు, మీ ఎద్దుల్ని అన్న మాకు ఇస్తారా అని. ఇప్పుడు దాకా ఎవరన్నా వచ్చి అడగడం జరిగిందా? అడగడం జరిగింది, కానీ ఇచ్చే ఉద్దేశం ఇప్పట్లో లేవు, కానీ ఫ్యూచర్ లేవని చెప్పలేము. ఇప్పటికైతే ఎవరు ఒకరి ఫ్యూచర్లో ఏమన్నా ఇచ్చే ఉద్దేశాలు అంటే చెప్తారు ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు ఈ జల్లికట్లలో ముందు కాలం జల్లికట్టు అంటే ఇష్టమా, ఇప్పుడు జరిగే జల్లికట్టు అంటే ఇష్టమా? తేడా ఏంటి దానికి దీనికి? నాకు ముందు కాలం జల్లికట్టు అంటే ఇష్టం, ఎందుకంటే పండగలా చేస్తున్నారు. ముందు
ఇప్పుడు ఎద్దు వదిలినాడు గల్లీలో, అది గల్లీలో వెళ్ళిపోయినాకంటే ఇప్పుడు అల్లితో దారాలతో పోయినా పలకతో పోయినా ఎట్ట కొట్టినా పండగ ఎద్దు పట్టుకొని వచ్చేయడం మాత్రమే. ఇప్పుడు అంటే పర్ఫార్మెన్స్ ప్రజలంతా ఏం చేస్తారంటే ఒక ఎద్దు ఆ పండగ గురించి తెలియదు అనమాట. ఇప్పుడు కానీ 1,00,000 ఇస్తాడు, ఒక మంచి ఎద్దు పట్టుకొస్తాడు. వాడు ఫేమస్ కోసం వాడు ఆ ఎద్దు పోతుందో పోదో పర్యాటన ఏం చేస్తాడు, వాడు వచ్చి పట్టడం రావడం, వాళ్ళని ఇది చేయడం, నా ఎద్దు పట్టేయడం తిట్టడం, ఎంత పోగెట్టు చేయడం అంత తప్పు అనమాట. ఎద్దు దాని గుర్తున్న సత్తా పోతుంది అనమాట. లేదంటే కాదు, ఓడి గుండెల్లో సత్తాను ఓడి పట్టుకోగలుగుతాడు, లేకపోతే లేదు. ఓకే, అలానే చాలా మంది బుల్ క్యాచర్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు మన ఛానల్ ద్వారా కానీ, మమ్మల్ని డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వడం కానీ. అన్న ఇలా మీరు ఎద్దు ఓనర్ల దగ్గర ఒక క్వశ్చన్ అయితే అడగండి అన్న అని చెప్పి చాలా మంది అయితే అడగడం జరిగింది. ఏంటంటే అన్న వాళ్ళు పలకలు కడతారు అన్న, ఎద్దులకి డెకరేషన్లు చేస్తారు, ఆర్చులు పెడతారు, కానీ జల్లికట్టులో వదులుతారన్న. ఒకవేళ కానీ ఎద్దు కానీ జెండాలు కానీ ఆ నెమలికలు కానీ ఈకుండా వెళ్తే నా ఎద్దు అసలు అక్కడ ఈక కూడా ఈకుండా వెళ్ళింది అంటారు. అదే కానీ మేము ఆ జెండాలు నెమలికల్ని పట్టుకుంటే మాత్రం పట్టి కానీ ఎద్దు ఆపితే జెండాలు పట్టి ఆపారు అని చెప్పి అయితే మమ్మల్ని క్వశ్చన్ చేస్తారన్న అని చెప్పి చాలా మంది అడగడం జరిగింది. అందుకని నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి అంటే మీకు ఇప్పుడు ఎద్దులు ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని రెస్పాన్స్ ఏంటి మీరు చెప్పాలంటే. పాలక కట్టడం అంటే ఎద్దు నెమిలి దానికి ఆల్టర్నేట్ గా దానికి సంబంధించింది. ఇప్పుడు ఎద్దు కానీ పలకెత్తుకొచ్చిందంటే నెమిలి కట్టుకుని ఒక పేరు ఇస్తుంది. అంటే పట్టేవాడు కానీ అంటే కానీ నెమిలీలను పట్టేవాడు ఏమంటే అల్లిలో నువ్వు ఎట్టైనా పట్టుకో, నువ్వు పలకే పెట్టుకుంటావు, నెమిలీలు పెట్టుకుంటావు, ఎట్టైనా పడదోస్తావు, సరేనా? అలా పట్టాలి ఏమనుకో, వాడు నెమిలీలు ఎత్తుకుని గ్రాండ్గా ఎద్దు చెప్పుకుంటాడు కదా, ఇప్పుడు ఐదు నెమిలీలు వాడు చచ్చిపోతాడు, మన ఇస్తా కట్టిస్తావు, పోతే ఏం పోతుంది, ఒక 2 నెలలు పాకదా పోతుంది. అది ఇప్పుడు ఫైనల్ గా మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే జల్లికట్టు ఇప్పుడు చాలా ఊర్లలో పండుగలు జరుగుతున్నాయి, ఎద్దులు మీరు ఓనర్లు వేసుకొని వెళ్తున్నారు, చాలా ఊర్లలో చాలా మంది ఎద్దు వాళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారు. దీని ఈ ఛానల్ వల్ల ఏమైనా చెప్పగలుగుతున్నారా వాళ్ళకి? ఏమన్నా ఎద్దుకి ఏమంటే పండుగలు అనేది కొంచెం తొందరగా చేస్తే మంచిది. ఎందుకంటే మనుషులు అయితే మనం ఓపికగా 8 నెలలు కూడా చేరుకున్నాము. ఎద్దులు అంటే కొంచెం వాళ్ళ కర్ణాటక లాగా 9 గంటలు స్టార్ట్ చేసి 10 గంటలు క్లోజ్ చేస్తే ఎవరికైనా మంచిది. అవి కూడా ప్రసాదం ఇంటికి వచ్చి మేత వేసేయడం అనేది జరిగింది. బయట ఏమంటే ఎవరిన తోలుకొచ్చేప్పుడు ఎద్దులు వదులుతున్నాం అనుకో, అడ్డంగా తోలుకొచ్చేవాళ్ళు ఏమనంటే ఆల్టర్నేట్గా ఏదో వీధి ఉంటే తోలుకొచ్చుకోండి. నీ ఎద్దుని పడి ఎంత బాధ ఉంటే ఆల్టర్నేట్గా ఏ ఎద్దు గుద్దేసి ఓడి పడిన ఓడిగా అద్దెకి అదే బాధ ఉంటుంది. ఓకే, ఆ బాధ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఓడు తోలుకొచ్చినప్పుడు నీ ఎద్దు వల్ల ఒక ఎద్దు అన్నయ్య అయిపోకూడదు. అది అలానే ఇప్పుడు ఈ జల్లికట్టు ఫీల్డ్ అనేది మీకు మీ తాతల కాలం నుంచి జరుగుతుందా, లేకుంటే మీ డాడీ కాలం నుంచా, లేకుంటే నీ జనరేషన్ నుంచి నీకు ఈ పిచ్చిందా? ఎప్పటి నుంచి ఉంది? ముక్తాతలు కనిపించింది. నువ్వు ఇంటికి వస్తే కూడా ఇప్పుడు చూస్తాను 100 ఏళ్ళకి పాలకు కూడా ఉంది మీ ఇంటి కాడ. ఇప్పుడు కానీ ఫోటో కూడా చూస్తాను 100 ఏళ్ళకి మాల చెక్క పాలకు అంటే చెక్క పాలకు కాదు, అది పీసెస్ అనమాట. వాళ్ళు పాతకాలం మనకి ఇంతవరకు చూసుంటారు. నేను కానీ మళ్ళీ చూపిస్తాను నీకు కావాలంటే. పాత పలక అనేది తేరు పలకలు అంటారు. అది తేరు పలకలు అడ్డ పలకలు అంటారు. మా దగ్గర అప్పుడు మా తాతలు కట్టారు. ఈ తేరు పలకలు ఇప్పుడు 100 ఏళ్ళు అసలు పలక. అంటే మీరు ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి మీకు ఈ జల్లికట్టు అనేది అనుభవం. మీరు ఎద్దులు మేపడం అమ్మడం అమ్మడం అంటే ఎక్కువ జరగదు. వయసు అయిపోతే ఏమైనా చెప్పడం మాట వినిపోతే నమ్మేస్తాం, కానీ ఇంటికి కల్టివేషన్ కి పండగకి ఖచ్చితంగా మీరు అలా పొలాలకి వాడుకుంటారు. మా తాతల నుంచి వారసత్వంగా వచ్చేది అది. ఇప్పుడు మీరు కూడా అట్టే కంటిన్యూ చేస్తాను. ఇంకా ఎలానే కంటిన్యూ చేస్తారా, ఏమన్నా ఆపడం? మీరున్నంత వరకు అయితే ఇద్దరు అయితే మధ్యలో ఆపేస్తే కూడా మళ్ళీ ఫ్యూచర్ మళ్ళీ పట్టే అవకాశం ఉంది. ఒకవేళ జాబ్ పర్పస్ కన్ఫర్మ్ ఉంటాయి. ఎలా అయినా సరే మీ ఇంటికాడ అయితే ఎదురు ఉండాలి. ఓకే, మీకు ఇప్పుడు ఈ కొత్తగా ఈ జనరేషన్ లో వచ్చిన తర్వాత ఈ జల్లికట్లు ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ అయిన కాడి నుంచి పెద్దగా మీకు ఈ జల్లికట్లలో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చే ఎద్దులు ఏమన్నా ఉన్నాయా తెలిసినవి? కానీ మీకు ఇష్టమైన ఎద్దులు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి, కానీ నాకు నచ్చిన ఎద్దు అంటే చంద్రగిరి డాన్. చంద్రగిరి డాన్ ఏం దాంట్లో మీకు అంత ఇష్టం? అది ఏమంటే వయసు అయినా కూడా అది ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎట్టేసిందంటే మామూలుగా వయసు కదా, వదిలితే మాత్రం రన్నింగ్కి కొడితే కొట్టుకుంటూ పోతుంది. ఎవరినైనా ఎద్దు ఎదురు పడితే లేపేవాల్సిందే. చంద్రగిరి డాన్ అనేది ఎట్టయినా సరే దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ అదైతే మీకు చాలా ఇష్టం. ఏమంటే నాకు ఆ ఆవులు తెలుసు అనమాట. మా ఊరు ఆవులు, ఆ ఆవులు ముందు నుంచి మంచి ఆవులు అగ్రెసివ్ ఎక్కువ అనమాట. ఆ ఆవులు ఇప్పుడు దాంట్లో ఉండి మిగిలిండేది ఇప్పుడు ఒకటే, మొదలు మొత్తాన్ని మిగిలిండేది ఒకటే చంద్రగిరి ఒకటే ఉండేది. అయితే క్లోజ్ అయిపోయినాయి. ఓకే, అలానే ఇప్పుడు ఫైనల్ గా అయితే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా నేను. మీకు సుమారు ఈ పండగలు మొత్తం ఒక సంవత్సరం పండగలు చేస్తారు, ఈ పండగల మొత్తానికి ఎంత ఖర్చు అవుతుంది? పండగ టైంలో పలకకి దీనికి దానికి మామూలుగా ఒక ఊరు ఎత్తుకున్నా, ఒక పలక ఎత్తుకున్నా, మామూలు డెకరేషన్ ఎత్తుకున్నా, బాడీ ఎత్తుకున్నా, ఊరికి సుమారు 5,000 వేసుకున్నా కూడా, ఆ రూల్ వేసుకున్నా కూడా దగ్గర
అంతా 22 30,000 దాకా అవుతుంది. 25,000 10,000 పెట్టి అవుతానండి. ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క దగ్గర అయితే మనకు ఒక కాస్ట్ కావాలి అవుతుంది, దూరం అయితే ఒక కాస్ట్ అవుతుంది. కాస్ట్ అవుతుంది. ఓకే, మీకు అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక ఊర్లో కూడా అంటే జరుగుతూ అంటే మంచి మంచి ఊర్లలో పండగలు మన ఎద్దులు వేస్తుంటాం. మీకు ఏ ఊర్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనిపిస్తుంది మీ ఎద్దు? నాకు ఇది వస్తే కోనిపల్లి కోనింగ్పల్లి టాప్ స్పీడ్ వచ్చిందా? టాప్ స్పీడ్. అవును, ఇది ఒకటి విన్నాను, కోనింగ్పల్లిలో ఈ ఎద్దు వెళ్ళిన పర్ఫార్మెన్స్ కి ఆ రోజే అనంగా మీకు ఫోన్ చేసి కూడా మరీ అడిగారంట, మాకు అలా అన్న ఇలా ఎద్దునైతే ఇచ్చేస్తారా అని చెప్పి. అడగడం జరిగింది, కానీ నాకు కొంచెం అప్పుడు ఉద్దేశం లేదన్నమాట. ఇచ్చేది ఉన్ని ఇప్పుడే వయసు కదా, అంత వయసు ఉందని ఓకే, ఇంకా దీనికి వయసు ఉంది కదా అని చెప్పి ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇంకా అందుకని అమ్మడం జరగలేదు, మీరే అంతగానే ఉంచుకొని ఉన్నారు. ఓకే అన్న, మీరు ఏమన్నా ఈ సోషల్ మీడియాకి ఏమన్నా మీ సైడ్ నుంచి జల్లికట్టు నుంచి ఏమన్నా కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నా కానీ మీకేమన్నా జరిగేది కానీ ఏమన్నా సోషల్ మీడియాకి చెప్పగలవా కొంచెం? ఏమంటే మెయిన్ ఎద్దులోనే ఉంటాయి కదా, ఎద్దుల కళ్ళలు ఏమంటే ఒక ఎద్దు బుల్లి క్యాచర్ అని సపోర్ట్ చేయమని చెప్తాను. ఏమైనా నా ఎద్దు అయినా కానీ ఒకటే మాట చెప్తా, ఇప్పుడు ఎంత పెద్ద ఎద్దు అయినా పట్టకుండా కొంతమంది అంటారు నా ఎద్దు పెద్ద డాన్ అని, ఎవరు పట్టలేరంట కదా, అది తప్పు మాట. వాడు పెట్టేవాడు కానీ ప్రాణాలు తెగించి పెట్టి ఎటువంటి గుడ్డు అనేది పాదు, ఎటువంటి ఎద్దు పూక ఎంత పెద్ద ఎద్దు అయినా పాదు. అదే కానీ ఎంత పెద్ద పట్టేవాడైనా కానీ ఎద్దు అనేది ప్రాణాలు తెగించి పోతే ఎటువంటి వాడు పట్టలేడు. సరేనా, ఆడికి మన పోయేది ఏంటి, పండగ కోసం మాత్రం. పండగ పెట్టినా పోయినా మా ఎద్దుని మంది ఏమి పెట్టుకుపోతాడు, ఓంటే ఒక పలకదా పెట్టుకుపోతాడు. అడిగి ఇచ్చాడు పడేసినాక పుట్టడం తిట్టడం, వాడి గురించి ఎగిరి పడడం, అట్ట ఓడి నువ్వేం చేయాలంటే ఇంటికాడ గుమ్మ ఎద్దుని పడేసుకోవాలి. పండగ కానీ తోలుకో రాకూడదు ఓడైనా కానీ. అది వదిలేదానికి పట్టేదానికి వాడల్లా అంతా పట్టుకుంటాడు, నీ ఎద్దు సత్తా ఉంటే పోతుంది. అది కానీ ఏమంటే కొంచెం అప్పుడు కొంతమంది చెప్తారు దారాలు పెట్టి పడేస్తారు అయితే అనేసి. అప్పుడు కాలం అనేది దారాలు లేదు, ఎందుకంటే అప్పుడు ట్రావెలింగ్ చేసేది బండ్లు వేసుకున్నారు, అప్పుడు పక్కన విలేజ్ నడిపిస్తూ వాళ్ళకి ఇంటికి వస్తాయని నమ్మకం. ఇప్పుడు ఏమంటే వెహికల్ వేసుకోమాతారు డాడీ దారాల, మనకేమి పట్టి ఎక్కడ కడేసుకుని అడుగులు బచ్చాలి ఎద్దు చనిపోయిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది దానికోసం దారాలు వేస్తారు. నువ్వేమంటే ఎద్దులు అనేవాడు నువ్వు అప్పుడు ఎట్లా పడతారంటే నాకు తెలిసినంత కూడా యాపప్పులో కూడా పట్టినాడు. నేను చిన్నపిల్లలోనే కూర్చొని ఉన్నాడు, ఆయన కూర్చొని గుమ్మ ఉన్నాడు, ఈయన కూర్చొని ఆయన చూస్తుంటే కాలు పెట్టి పెట్టాడు. అప్పుడు ఎట్ట పట్టినా లెక్క తోకలు పెట్టుకుని పోతున్నారు, ఎద్దులు పడద వస్తాను కూడా అడిగేవాళ్ళు అప్పుడు పాతకాలంతా. ఎద్దులు చచ్చిపోతే కూడా సంబంధం లేదు వెళ్ళు, మనిషి చచ్చిపోతే కూడా ఆ ఊరిలో సంబంధం లేదు వాళ్ళు. అట్లుంది. ఇప్పుడు ఏమంటే కొట్టుకొని వస్తారు, అసలు పండగ అనేది వర్స్ట్ అయిపోయింది. పండగ అనేది పండగలా చేయాల, వాడిని వాడు ఫేమస్ ఇది చేయాలనేసి ఒకరిని కొట్టడం, నా ఎద్దుని పడేసి నువ్వేంద్ర ఎరడం అన్ని చేయకూడదు అనమాట. ఏం పెరుక్కోండి ఏం పెరుకుపోతుంది, ఎద్దుని తొలగపోతుంది, ఏం తొలగకూడదు కదా, ఓన్లీ కదా తీయాలి. అది ఆలోచించాలి. ఓకేనా, అప్కమింగ్ నెక్స్ట్ ఇయర్ ఎలా రాబోతున్నారు పండగలేకైతే? ఒక రోమన్ రింగ్స్ కానీ రెబల్ స్టార్స్ కానీ చూడాలి దాని పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఏం లేదు, కల్టివేషన్ థింక్ చేస్తున్నాము, అప్పుడు ఆ టైంలో చూడాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఏమైనా కంబ్యాక్ ఇచ్చేది ఉందా? కంబ్యాక్ మామూలుగా ఉంది, నెక్స్ట్ ఇయర్ అయితే చూడాలి. ఓకే గైస్, మనమైతే మునివెంగనపల్లి సాయి రెడ్డి బుల్స్ ఇంటర్వ్యూస్ కూడా కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ ఇయర్ అయితే వాళ్ళు అప్కమింగ్ బుల్స్ అంటే ఈ ఎద్దుల్నే నెక్స్ట్ ఇయర్ అయితే చాలా బీభత్సంగా అయితే రాబోతున్నారు. ఓకే గైస్.